ప్రియమైనవారలారా, ఈరోజు మనము లూకాసు వార్తలోని ఒక ప్రత్యేకమైన భాగాన్ని ధ్యానించబోతున్నాము. యేసు ప్రభు యెరూషలేమునకు వెళుతుండగా జరిగిన ఒక సంఘటన ఇది. ఆయన సమరయ మరియు గలిలయ ప్రాంతాల మధ్య నుండి ప్రయాణిస్తూ ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు 10 మంది కుష్ఠరోగులు ఎదురుపడ్డారు. ఆ రోజుల్లో కుష్టు ఒక భయంకరమైన వ్యాధి. అది సోకినవారు సమాజానికి దూరంగా ఉండవలసి వచ్చేది. వారు ఒంటరిగా నిస్సహాయంగా జీవించేవారు. యేసును చూసిన వెంటనే ఆ 10 మంది రోగులు ఆయన దయనర్దించారు. వారు దూరంగా నిలబడి తమ గొంతులు పెంచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని వేడుకున్నారు. వారి కేకలో వారి బాధ, వారి ఆశ, వారి నమ్మకం అన్నీ ఉన్నాయి. యేసు వారి మొర ఆలకించారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పెను. యేసు వారికి వెంటనే స్వస్థతను ఇవ్వలేదు. బదులుగా ధర్మశాస్త్రం ప్రకారం వారు తమ స్వస్థతను యాజకుల ద్వారా ధృవీకరించుకోవాలని చెప్పారు. వారు యేసు మాటను విశ్వసించి వెళ్లడం ప్రారంభించారు. ఆశ్చర్యం! వారు వెళుతూండగానే వారి కుష్టు వ్యాధి మాయమైపోయింది. వారు సంపూర్ణంగా స్వస్థత పొందారు. వారి ఆనందానికి అవధులు లేవు. ఎన్నో సంవత్సరాల బాధ నుండి వారికి విముక్తి లభించింది. అయితే ఇక్కడ మనము ఒక విషాదకరమైన విషయాన్ని గమనించాలి. ఆ 10 మందిలో కేవలం ఒక్కడే తిరిగి వచ్చాడు. అతడు తన స్వస్థతను చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచాడు. అతడు తిరిగి వచ్చి యేసు పాదాల వద్ద సాగిలపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ వ్యక్తి సమరయుడు. యూదులు సమరయులను తక్కువగా చూసేవారు. కాని ఆ కృతజ్ఞత చూపిన వ్యక్తి ఒక సమరయుడు కావడం విశేషం. యేసు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయారు. ఆయన అడిగారు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడునూ అగపడలేదా? యేసు యొక్క ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేస్తుంది. మనము పొందిన ఆశీర్వాదాలకు, దేవుడు మనకు చేసిన మేలులకు మనము ఎంతవరకు కృతజ్ఞత చూపిస్తున్నామో, మనము పొందిన ప్రతి మంచి బహుమానమూ దేవుని నుండి వచ్చినదే అని మనము గుర్తిస్తున్నామా? చాలాసార్లు మనము పొందిన వాటిని తేలికగా తీసుకుంటాము. మనకు ఏదైనా మంచి జరిగితే అది మన హక్కు అనుకుంటాము. కాని నిజానికి ప్రతి మంచి విషయం దేవుని దయ మరియు కృపవలననే మనకు లభిస్తుంది. యేసు ఆ ఒక్క వ్యక్తితో అన్నారు, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఇక్కడ మనము 2 విషయాలు గమనించాలి. మొదటిది, అతడు స్వస్థత పొందడానికి అతని విశ్వాసమే కారణం. రెండవది, అతడు తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పడం కూడా అతని విశ్వాసాన్ని తెలియజేస్తుంది. నిజమైన విశ్వాసం కృతజ్ఞతను కలిగి ఉంటుంది. ప్రియమైన వారలారా, ఈ రోజు మనము ఈ సంఘటన నుండి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుందాము. మన జీవితంలో మనము పొందిన ప్రతి చిన్న మరియు పెద్ద ఆశీర్వాదానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మన కర్తవ్యం.